88వ సూరా గాషియా ముంచుకొస్తున్న ముప్పు. అవతరణ మక్కా. సూక్తులు 26. ఇందులో తీర్పు దినాన పాపాత్ముల పుణ్యాత్ముల పర్యవసానాల్ని గురించి ఉంది. అనంత కరుణామయుడు అపార కృపాసాగరుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ముంచుకొస్తున్న ముప్పు సంగతి నీకేమైనా తెలుసా? ఆ రోజు కొందరి ముఖాలు అవమాన భారంతో చిన్నబోయి ఉంటాయి. వారెంతో శ్రమపడుతుంటారు, అలసిపోతూ ఉంటారు, ఘోరమైన అగ్నికీలల మధ్య మాడిపోతూ ఉంటారు. త్రాగేందుకు వారికి సలసలా కాగే నీరు ఇవ్వబడుతుంది. ముళ్లతో కూడిన ఎండుగడ్డి పరకలు తప్ప వారికి ఎలాంటి తిండి దొరకదు. అది వారికి బలమూ ఇవ్వదు, ఆకలి తీర్చదు. ఆ రోజు మరికొందరి ముఖాలు కలకలలాడుతుంటాయి. వారు తమ కృషి పట్ల సంతోషిస్తూ అద్భుతమైన స్వర్గసీమలో ఉంటారు. అక్కడ ఎలాంటి వ్యర్థ విషయాలు వినరు. ఆ స్వర్గంలో చల్లటి సెలయేరులు ఉంటాయి, ఎత్తైన ఆసనాలుంటాయి. వారు త్రాగడానికి మధుపాత్రలు కూడా పెట్టబడి ఉంటాయి. ఇంకా వరుసలు వరుసలుగా దిండ్లు పేర్చి ఉంటాయి, పట్టు తివాచీలు పరిచి ఉంటాయి. వీరు ఒంటెలు ఎలా సృజించబడ్డాయో గమనించలేదా? ఆకాశం ఎలా పైకెత్తబడి ఉందో పరికించలేదా? పర్వతాలు బలంగా ఎలా పాతబడి ఉన్నాయో పరిశీలించలేదా? భూమి ఎలా విశాలంగా పరచబడి ఉందో చూడలేదా? ప్రవక్త, నీవు మటుకు హితబోధ చేస్తూనే ఉండు. నీ పని హితబోధ చేయడమే గాని వారిని బలవంతంగా దారికి తెచ్చే బాధ్యత నీపై లేదు. కానీ సత్యానికి విముఖుడై దాన్ని నిరాకరించేవాడికి అల్లాహ్ ఘోర శిక్ష విధిస్తాడు. చివరికి వారు మా వద్దకే రావలసి ఉంది. వారిని విచారించి లెక్క తీసుకునే పని మా చేతిలోనే ఉంది.